సో నేను అన్ని డీటెయిల్స్ చెక్ చేసి ప్రాపర్గా చెక్ చేసి మనకు ఈ బడ్జెట్లో ఈ పర్టికులర్ బ్రాండ్ నుంచి ఎంత రేట్ ఉంది అవన్నీ ఫిల్టర్ చేసి ఈ మొబైల్స్ నేనైతే చెప్పాను. సో ఖచ్చితంగా మీరు ఒక మొబైల్ తీసుకోవాలనుకుంటే ఇప్పుడు నేను చెప్పిన ప్రతి ఒక్క మొబైల్ చెక్ చేయండి. సో గైస్, ఎవరైతే పర్టికులర్గా 50,000 లోపు ఒక బెస్ట్ మొబైల్ తీసుకోవాలనుకుంటున్నారో, అంటే 50, 40, 30, 20, 10 ఈ బడ్జెట్లో ఎవరైతే బెస్ట్ మొబైల్ తీసుకోవాలనుకుంటున్నారో మీరైతే ఒక రైట్ వీడియోకి వచ్చారు. ఎందుకంటే ఈ వీడియోలో నేను ఏ బడ్జెట్లో అంటే 10,000 రూపాయలలో ఏ బ్రాండ్ నుంచి ఏ పర్టికులర్ మొబైల్ తీసుకుంటే మీకు వాల్యూ ఫర్ మనీ మొబైల్ అవుతుందో నేనైతే క్లియర్ కట్ చెప్తా. సో ఎటువంటి సోది లేకుండా. సో ఖచ్చితంగా ఈ వీడియో మీరైతే లాస్ట్ వరకు అయితే చూడండి. సో సడన్ అమౌంట్ అనుకోండి, ఆ అమౌంట్లో దిస్ ఈస్ ద బెస్ట్ మొబైల్ అని నేను బ్లైండ్గా చెప్తా. మీరు అన్ని చెక్ చేసుకొని డైరెక్ట్ మీరు కొనుక్కోవచ్చు. సో ఇప్పుడు నేను చెప్పిన మొబైల్లో మీరు ఏ మొబైల్ కొనుక్కున్నా సరే ఖచ్చితంగా మీకైతే వాల్యూ ఫర్ మనీ మొబైల్ కొనుక్కున్న ఫీలింగ్ అయితే ఉంటుంది. సో మనం లేట్ చేయకుండా టాబ్లెట్కి వెళ్ళిపోదాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం 10,000 లోపు ఉన్న ది బెస్ట్ మొబైల్ గురించి మాట్లాడుకుంటే అందులో మోటరోలా బ్రాండ్ నుంచి మోటరోలా G45 అనే మొబైల్ ది బెస్ట్ మొబైల్ అని చెప్పుకోవచ్చు. అండర్ 10Kలో 10,000 నుండి 15,000 లోపు మాట్లాడుకుంటే మనకు సామ్సంగ్ బ్రాండ్ నుంచి సామ్సంగ్ M35 ఉంది, పోకో M7 Pro, OnePlus CE4 Lite, CMF Phone 1, Narzo 70 Pro. సో ఇవన్నీ కూడా మనకు 10 నుంచి 15,000 లోపు ఉన్న బెస్ట్ ఫోన్స్. 15 నుంచి 20,000 లోపు మాట్లాడుకుంటే సామ్సంగ్ F55, పోకో X7, OnePlus Nord CE4, మోటరోలా Edge 50 Fusion, నథింగ్ ఫోన్ 2A, Honor 200, IQ 9S, రియల్మీ Pro P2. సో ఇవి అన్ని మొబైల్స్ కూడా మనకు 15,000 నుంచి 20,000 లోపు ఉన్న ది బెస్ట్ మొబైల్స్. అండ్ ఇదే సెగ్మెంట్లో మోటో Edge 50 Fusion ఉన్న IQ Z9 కూడా మనకు వస్తాయి. ఈ రెండు మొబైల్స్ కూడా 20 నుంచి 25,000 లోపు మాట్లాడుకుంటే పోకో X7 Pro ఉంది, OnePlus Nord 4, నథింగ్ ఫోన్ 2A ప్లస్, రియల్మీ GT60, వివో T3 Pro 5G. సో అంతేకాకుండా పోకో F6, OnePlus Nord CE4. ఈ మొబైల్స్ అన్ని కూడా మనకి 20 నుంచి 25,000 లోపు ఉన్న బెస్ట్ మొబైల్స్. 25,000 నుంచి 30,000 లోపు మాట్లాడుకుంటే OnePlus Nord 4, మోటరోలా Edge 50, IQ Neo 9 Pro. ఈ మొబైల్స్ కూడా మనకు అండర్ 30Kలో మనకి బెస్ట్ మొబైల్స్. సో 30 నుంచి 35,000 లోపు మాట్లాడుకుంటే సామ్సంగ్ A55, నథింగ్ ఫోన్ 2A, Honor 200 Pro, రియల్మీ GT6. ఇవన్నీ కూడా మనకు 35,000 లోపు ఉన్న బెస్ట్ మొబైల్స్. 35,000 నుండి 40,000 లోపు మాట్లాడుకుంటే సామ్సంగ్ S23, OnePlus 39. ఈ రెండు మొబైల్స్ కూడా బెస్ట్ మొబైల్స్. అండ్ 40,000 నుండి 45,000 లోపు మాట్లాడుకుంటే సామ్సంగ్ S24 FE, OnePlus 13R అండ్ IQ 12. సో ఇవన్నీ కూడా మనకు అరౌండ్ 45 లోపు ఉన్న ది బెస్ట్ మొబైల్స్ అనేవి. సో ఈ మొబైల్స్లలో మీరు ఏ మొబైల్ కొనుక్కున్నా ఖచ్చితంగా మీకు ఒక మంచి మొబైల్ కొనుక్కున్న ఫీలింగ్ అయితే వస్తుంది. సో వీటి స్పెసిఫికేషన్స్ మీ డైరెక్ట్ అయితే చెక్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను ఎందుకు చెప్పలేదంటే ఒక్కొక్క పర్టికులర్ మొబైల్ స్పెసిఫికేషన్ చెప్పుకుంటూ పోతే వీడియో అనేది చాలా లెంతీ అవుతుంది, మీకు కూడా చాలా బోర్ కొడుతుంది. సో నేను అన్ని డీటెయిల్స్ చెక్ చేసి ప్రాపర్గా చెక్ చేసి మనకు ఈ బడ్జెట్లో ఈ పర్టికులర్ బ్రాండ్ నుంచి ఎంత రేట్ ఉంది అవన్నీ ఫిల్టర్ చేసి ఈ మొబైల్స్ నేనైతే చెప్పాను. సో ఖచ్చితంగా మీరు ఒక మొబైల్ తీసుకోవాలనుకుంటే ఇప్పుడు నేను చెప్పిన ప్రతి ఒక్క మొబైల్ చెక్ చేయండి. ఇందులో మీకు ఏది నచ్చకపోతేనే వేరే మొబైల్ అయితే తీసుకోండి. బట్ నచ్చితే మాత్రం నేను చెప్పిన మొబైల్ తీసుకోండి. నేను మళ్ళీ చెప్తున్నా, మీరు ఖచ్చితంగా వాల్యూ ఫర్ మనీ మొబైల్ తీసుకున్న ఫీలింగ్ మీకైతే ఉంటుంది. అండ్ ఒక చిన్న డిస్క్లైమర్ ఏంటంటే ఇప్పుడు నేను చెప్పిన ప్రొడక్ట్స్ నేను చెప్పిన రేట్ కన్నా ఇంకా తక్కువ రేటుకి మీరు కొనుక్కోవాలనుకుంటే ఖచ్చితంగా మా టెలిగ్రామ్ గ్రూప్లో మీరు అయితే జాయిన్ అయి ఉండాలి. సో రాహుల్ పటేల్ వరల్డ్ డీల్స్ అని ఉంటుంది. సో ఇందులో ఇలా ఆఫర్స్ రిలీజ్ అయిన వెంటనే బ్రాండ్ నుంచి నేనైతే డైరెక్ట్ పోస్ట్ అవుతాను మా టెలిగ్రామ్ గ్రూప్లో. వితిన్ సెకండ్స్లో మీరు చాలా ఎక్కువ ప్రొడక్ట్స్ని చాలా తక్కువ రేట్కి మీరు కొనుక్కోవచ్చు. సో ఇక్కడ మీరు చెక్ చేసుకోవచ్చు, చాలా మంచి డీల్స్ 24/7 నేనైతే పెడుతూనే ఉంటాను. అందులో మీకు నచ్చిన ప్రొడక్ట్స్ మీరైతే ఈజీగా చాలా తక్కువ రేట్ అయితే కొనుక్కోవచ్చు. దీనికి సంబంధించిన లింక్ డిస్క్రిప్షన్ కూడా ఇస్తాను, అక్కడ నుంచి డైరెక్ట్ జాయిన్ అవ్వండి. లేకపోతే టెలిగ్రామ్ ఓపెన్ చేసి రాహుల్ పటేల్ వరల్డ్ డీల్స్ అని కొట్టండి, అందులో మీరు డైరెక్ట్ జాయిన్ అవ్వచ్చు. సో 70,000 కన్నా ఎక్కువ మెంబర్స్ మన టెలిగ్రామ్ గ్రూప్లో అయితే ఉన్నారు ఆల్రెడీ. సో ఇది మనకైతే ఇవాళ వీడియో అనేది. సో ఈ వీడియో మీకు ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయండి. అండ్ అంతేకాకుండా ఇంకా మొబైల్స్ మిస్ అయినా మీకు ఏమైనా డౌట్ ఉన్నా ఖచ్చితంగా కింద కామెంట్ చేయండి. మీరు కామెంట్ చేస్తే నాకు తెలుస్తుంది ఈ వీడియో అనేది మీకు యూస్ఫుల్ అవుతుందో అవుతలేదని. అండ్ అంతేకాకుండా నియర్లీ మనం 50K సబ్స్క్రైబర్ల దగ్గర ఉన్నాం. సో ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఖచ్చితంగా మన 50K అయితే రీచ్ అవ్వాలి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.